అనంతపురంలో ఎండల తీవ్రతకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం అనంతపురం డిస్టిక్ కి సంబంధించి ఎండలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అధికారులు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? యోగానంద్. ప్రసన్న, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి, అనంతపురం అర్బన్, హిందూపురం, రాయదుర్గం లాంటి ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతాల్లో దాదాపు 42 నుంచి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. మిగతా ప్రాంతాల్లో 40 కూడా చేరుకుంటున్నాయి. అంటే మార్చి మొదటి వారంలోనే ఇంత స్థాయిలో ఎండలు ప్రజలు ఊహించలేదు. ఇప్పుడు దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఫిబ్రవరి మధ్యలో నుంచి ఎండలు భారీ స్థాయిలో కూడా ఉండటంతో ఇప్పుడే ప్రజలంతా కూడా మధ్యాహ్నం పూట బయటికి రావడానికి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా అనంతపురంలోని ప్రధాన సర్కిల్, తిరుగుతల్లి సర్కిల్ అంటారు వీటి. ఈ సర్కిల్ ఎప్పుడు కూడా నిరంతరం బిజీగా ఉండేది. అయిపోతారు ట్రాఫిక్ జామ్ తో, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ తో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తట్టుకునేందుకు సేద చల్లని పానీయాలు, ముఖ్యంగా పుచ్చకాయలు, దోసకాయలు లేదా జ్యూస్ సెంటర్ వైపు ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ చూసా జ్యూస్ సెంటర్ ఫుల్ బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మాట్లాడుతూ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎండలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తున్నాం. ఫ్రూట్స్ అయితే కూడా ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. ఫ్రూట్స్ చూడడానికి కూడా జనం ఎక్కువగా వస్తుంది. చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి ఈసారి? లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉన్నాయా? ఎట్లా ఫ్రూట్స్ డిమాండ్ భారీ ఉందా ఈసారి? వ్యాపారాలు లేవు, డిమాండ్ ఉంది కానీ రేట్ ఎక్కువ. తప్ప తింటారు, కొనేవాళ్ళు లేరు, తప్పదు అంతే. చాలా ఎక్కువ ఉంటాయి ఈసారి, ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. చూస్తున్నాం ప్రజలంతా కూడా ఫ్రూట్స్ కొనేందుకు కూడా పెద్ద ఎత్తున అంతా కూడా ప్రజలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.